తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్ అడ్డంగా దొరికిపోయాడు. నిన్నటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పుండు మీద కారం చల్లినట్టుగా ఉందన్న చందంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర చర్యలకి ఉపక్రమించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పుష్ప టీం ఏదైతే చేశారో, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో, అక్కడ ఒక మహిళ మరణించడం జరిగిందో, మరో బాలుడు ఇవాళ ఇప్పటికీ 15 రోజులకు పైగా ఆసుపత్రిలో ఉన్నాడో, దాని మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సంచలనం అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు రాజకీయం, మరోవైపు సినిమా రెండు కలగా పులంగా ఉంటాయి. ఎందుకు అంటే ఎన్టీ రామారావు గారు ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన విషయం తెలుసు. అప్పటి నుంచి రాజకీయం, సినిమా కలిసిమెలిసి సాగుతూ ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి కొంత డిపెండెన్సీ కూడా నడుస్తూ ఉన్నట్టు మనందరికీ తెలుసు. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, అనేక మంది రాజకీయ నాయకులు పార్టీలోకి రావటం. అయితే అల్లు అర్జున్ గత ఎన్నికలకు ముందు నంద్యాలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా లేదా సపోర్ట్గా అక్కడ అతను వెళ్ళింది కూడా మనందరం చూసాం. అయితే అనూహ్యంగా ఊహించినటువంటి విధంగా పుష్ప 2 సినిమా చూడడం కోసం అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరగడం. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి ఒక మాట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా అభిమానులు, రాజకీయ అభిమానులు, అదేవిధంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఆ మహిళ మరణించిన తర్వాత కూడా 2 గంటల సేపు ఇతను సినిమా చూశాడు అనేది. ఇది మాత్రం క్షమించరాని నేరం. ఎందుకంటే నువ్వు సినిమా చూడడానికి వెళ్ళే ఏదైనా ఘటన జరిగింది, నువ్వు బాధపడాలి, వాళ్ళని పరామర్శించాలి, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నువ్వు ఖచ్చితంగా ఆ సందర్భంలో కూడా సినిమా చూసావంటే నిజానిజాలు ఏంటనేది వాస్తవంగా మనం డైరెక్ట్గా చూడకపోయినా, నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా చెప్పారు ఆ మాట రేవంత్ రెడ్డి గారు. మహిళ మరణించిన తర్వాత 2 గంటల సినిమా చూసాం, నేను కొద్దిసేపు థియేటర్లో ఉన్నాను, ఆ తర్వాత బయటకు వచ్చేసాను అని కవర్ డ్రైవ్ ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న అల్లు అర్జున్. నేను వాస్తవంగా ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ తప్పు లేదు, పొరపాటున జరిగింది అని చెప్పి నేనే చెప్పాను. అల్లు అర్జున్కి అనుకూలంగా మాట్లాడా, సపోర్ట్గా. కానీ ఇప్పుడు అతనైతే యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడు, అది నీచం, అది ఘోరం, అది దుర్మార్గం, అది అహంకారం కిందకే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కొద్దిసేపు ఉండి వచ్చేసా అన్నాడు. కొంతమంది వీడియోలు చూపిస్తూ ఉంటే అందులో ఏముంది, జాతర సీను సాంగ్ వచ్చేదాకున్నాడు. అంటే దాదాపు 2 గంటలకు పైగా సినిమా జరిగిన తర్వాత ఆ సీన్ వస్తుంది సినిమాలో, నేను కూడా చూసా. మరటువంటిప్పుడు 2 గంటలు అనేది కాసేపు ఉండి వచ్చినట్లు అవుతుందా? అయినా జరిగిన వెంటనే నువ్వు ఎందుకు ఆసుపత్రికి పోలేకపోయావా రోజు? అప్పటికప్పుడు తెల్లారిందాక నాకు తెలియదు అంటావు. నువ్వు వెళ్ళినప్పుడే, లోపలికి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయి ఒక చిన్న పిల్లాడు చావు బతుకుల మధ్య ఉంటే నీకు తెలీదా? అంటే నాకు పోలీసులు చెప్పలేదు, నువ్వు ఉద్రిక్తపర వాతావరణం వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలిసి వెళ్ళానంటావు. మరి అప్పుడు కూడా చెప్పలేదా నీకు? ఎందుకు కవర్ డ్రైవ్లు వేస్తా ఉన్నావు? జరిగింది పొరపాటు, తప్పు, నేను కావాలని చేసింది కదా. నువ్వు ఖచ్చితంగా నువ్వు కావాలని చేసింది కాదు, ఇది అనుకోకుండా జరిగింది. పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేను, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా నేను బాధపడుతున్నాను, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను, ఇక మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా నా వంతు ప్రయత్నాలు నేను చేస్తాను, జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పడం మానేసి నేను సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నా అంటే, సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నావు, నువ్వు బాధపడుతున్నావు తప్ప నీ సినిమా చూడటానికి వచ్చి ఒక మహిళ మరణించింది, బిడ్డలు తల్లిని కోల్పోయారనేటువంటి అంశంలో నీకు బాధ ఉన్నట్టుగా జనానికి అనిపించట్లా. నా సంగతి కాదు నేను చెప్తోంది ఇక్కడ. అదేవిధంగా అసలు ఎంత పెద్ద సక్సెస్ అయింది సినిమా, అప్పటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నా అంటున్నావు. అంటే ఇప్పటికి కూడా నీ సినిమా సక్సెస్ అయింది, నువ్వు బయటికి రాలేకపోతున్నావు, నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. ఇదే తప్ప చిన్న పిల్లలకు తల్లిని లేకుండా చేసావు, జరిగింది అక్కడ, నువ్వు చేయటం కాకపోయినా. లేదా ఒక బిడ్డ ఆ వయసులో, నీ పిల్లల వయసు నువ్వే చెప్పావు, మరి అతను ఆసుపత్రిలో 15 రోజులకు పైగా బ్రతకడం కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వదిలేసి నువ్వు పోవద్దయా? ఒకవేళ లీగల్గా చట్టం ఏదన్నా వద్దంటే మరి ప్రొడ్యూసర్కి ఏమైంది, మరి డైరెక్టర్కి ఏమైంది, మిగిలిన వాళ్ళకేమైంది, లేదంటే ఇతర నీ తమ్ముళ్ళు, నీ సోదరులు, నీ బంధువులకు ఏమైంది పోవడానికి? ఎవరు పోలేదే, పోయింటే బయటకు వచ్చి ఉండేది కదా ఇప్పటికి. కరెక్ట్ కాదల్లుచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా వేరు, రాజకీయం వేరు. ఇక్కడ నిన్ను విమర్శించడం కాదు, ఇండస్ట్రీ కూడా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా అందరు క్యూ కట్టి అల్లు అర్జున్ పరామర్శించారు. అంతవరకు ఓకే, మీ సన్నిహితుడు, మీకు అతనితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి. కనీసం మళ్ళీ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఆ తల్లి చనిపోవడం బాధాకరం, ఆ బిడ్డకు మేము అందరం అండగా ఉంటాం అనేటువంటి మాట
సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడకపోవటం కూడా ఒక దుర్మార్గమే. మీ అహంకారానికి, మీ బలుపుకి ఇది ఖచ్చితంగా నిదర్శనమనే చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ పరామర్శించండి. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు పరామర్శించడం కూడా తప్పని నేను అన్నగాని, బట్ పరామర్శించిన తర్వాత మీరు వచ్చి మైకుల ముందుకు వచ్చి అల్లు అర్జున్ మేమందరం ఉన్నాం, అతను తప్పు లేదన్నారు కదా, అంతవరకు ఓకే. దాంతోపాటు ఆ తల్లిని కోల్పోవడం బాధాకరం. ఆ బిడ్డకి మేమందరం, ఆ కుటుంబానికి, మా సినిమా కుటుంబం అంతా కూడా అండగా ఉంటుందని మీరు మాట్లాడుంటే ఇంకొంత గౌరవం ఉండేది కదా మీకు. ఇవాళ వేలాది రూపాయల సినిమా టికెట్ల రిలీజ్ రోజు ఎవరి కోసం, ఎందుకోసం? లాభాల కోసమేగా. మీ డబ్బులు మీకు వస్తాయని తెలుసు, అయినా ఇంకా వందల కోట్ల లాభాలు కావాలి. దానికోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు. దయచేసి ఈ వివాదానికి రేవంత్ రెడ్డి అంటే ఆయన మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. అల్లు అర్జున్ దీనికి ముగింపు పలకాలి.